మ్యామ్ మ్యామ్ వేదం ఇంక లాగలేవురా, అయిపోయిందిరా, వదిలే. వేద్, ఈ డబ్బు కోసం ఇదంతా చేశాను. ఇది ఇంకా నాకొద్దు. దీని కర్త కర్మ క్రియ నేనే. నన్ను చంపండి, వాళ్ళ మాత్రం వదిలేయండి. చెప్పారు కదరా, వేరే ఊరు వెతకాల్సిందే. బాబా, నువ్వే కాపాడాలి. ఇప్పుడేంటి, ఆ పైప్ లైన్ సర్పంచ్ ఇంటి నుంచి ధర్మగడ్డ దగ్గరికి వెళ్ళిందా? కాదు కాదు, వాటర్ ట్యాంక్ కింద నుంచి బ్యాంకును తాకుతూ అమ్మగారింటి కింద నుంచి పొలాలు దాటుతూ ఊరు బయటికి వెళ్తుంది. ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాలి. వాటర్ ట్యాంకా? వాటర్ ట్యాంక్ ఏంట్రా? వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ ఎక్కి పైపుల నుంచి బయటపడచ్చు. ఏసేండ్రా. ఇది బాంబ్. ఎవరైనా ముందుకొస్తే ముక్కలు ముక్కలైపోతారు. వేద్, పరిగెత్తు. ఆగండి. ఎక్కడికి పారిపోతారా? మీకు రెండే దారులు. పైనుంచి దూకి చావాలి, లేదా కిందికి దిగి మా చేతిలో చావాలి. దిగండి రా కిందికి. దిగండి రా కిందికి, దిగండి. వాటర్ ట్యాంక్ కింద నుంచి బ్యాంకును తాకుతూ అమ్మగారింటి కింద నుంచి పొలాలు దాటుతూ ఊరు బయటికి వెళ్తుంది. బ్యాంకు నుంచి స్కూలు. స్కూల్కా? స్కూల్కా?
కోనేరుకి వెళ్తారు. నాకు ప్రమోషన్ కన్ఫర్మ్ రా. దొంగలందరూ భలే దొరికారురా ఒకే చోట. కోడి కూసింది, బర్రె మేసింది, కుక్కరిచింది. ఇవన్నీ సినిమాల్లోనే బాగుంటాయి. నిజ జీవితంలో చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంత జరిగా కూడా మనం ప్రాణాలతో బయటపడ్డాం. ఇంకొక ఛాన్స్ ఉంది. ఊరు, బేస్మెంట్, ఫ్యాక్టరీ, క్వార్ట్స్, ఈ ఫుటేజ్ అంతా నీ దగ్గర ఉంది కదా? ఉంది. మళ్ళీ ఏం చేద్దామని? డాక్యుమెంటరీని అడ్డం పెట్టుకుని డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నాం. డబ్బులు ఇంపార్టెంట్ కాదు. డాక్యుమెంటరీ ఫినిష్ చేసి మనం ఫిల్మ్ మేకర్స్ అనిపించుకుందాం. ఐదేళ్లుగా ఆదర్శ గ్రామం అవార్డు తీసుకుంటున్న ధనపాలిలో వెలుగు చూసిన క్వార్ట్జ్ స్కామ్. వేదాంతరాం అనే యువకుడు తన మిత్రులతో డాక్యుమెంటరీ తీస్తున్నట్టు నటిస్తూ ఆ సర్పంచ్ చేసే స్కామ్ ని ఎక్స్పోజ్ చేసి తను చేసిన డాక్యుమెంటరీకి దేశంలో ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. ప్రపంచంలోనే చాలా విలువైన క్వార్ట్జ్ రాయిని బెల్లం దిబ్బల్లో ప్యాక్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న సర్పంచ్ వసుధని అరెస్ట్ చేసిన పోలీసులు. డ్రగ్సా? ఎట్లా సార్ మీకు ఇట్లాంటి ఐడియాలన్నీ? మేము డాక్యుమెంటరీ చెయ్యం, పెట్టండి. అవును, ఎప్పుడు లేనిది ఇవాళ పొద్దునే లేచి ఇల్లంతా క్లీన్ చేసి మెడిటేట్ చేస్తున్నావు. కొత్త స్కామ్ ఏమైనా ప్లాన్ చేసావా? ఆల్ఫా లోడింగ్. ఎప్పుడు స్కామ్లే కాదు ఆల్ఫాయే. ఈసారి మనం సినిమా చేస్తున్నాం. కాసేపట్లో ప్రొడ్యూసర్ వస్తున్నాడు సార్. మీరు ప్రొడ్యూసర్ ఏంటి సార్? మీతో సినిమా చేద్దామని. మీకేంటి లాభం? మీరు డాక్యుమెంటరీ చేస్తేనే నేను సర్పంచ్నయ్యా. అదే మీతో సినిమా తీస్తే ఎమ్మెల్యే అయిపోతా. అయిపోతా. డియర్ లెస్లీ, డైరెక్టర్, డిఓపి, హీరోయిన్. సార్ అంతా బాగుంది, మరి కదేంటి? కథ నా దగ్గర ఒకటి ఉంది సార్. ధనపాల్లో జరిగిన డాక్యుమెంటరీనే సినిమాగా తీద్దాం.